హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మా ఇంటి గార్డెన్ ఏరియాలో ఉన్న మిగిలిన చెట్లని చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మీరు కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. మా ఇంటికి ఎంట్రన్స్లోనే 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, అటొకటి ఇటొకటి. దీనికి కొంచెం తక్కువ కాయలు కాస్తాయండి. దీనికి పర్లేదు, బాగానే కాస్తాయి. ఎండాకాలం బాగా యూజ్ అవుతాయి ఈ కొబ్బరికాయలు, తాగడానికి, వేడి తగ్గించడానికని మేము తాగుతాము. ఇదేమో పసుపు చెట్టు అండి. పసుపు చెట్లు బాగానే ఉన్నాయి మా ఇంట్లో, కానీ అన్నీ తీసేసాము. ఇది ఒకటి అట్లా ఉంచాము. ఇదేమో కనకాంబరం చెట్టు. ఇది ఒకటే చెట్టు ఉందండి మా ఇంట్లో, కనకాంబరం చెట్టు. ఇది వాము చెట్టు అండి. ఈ వామాకులు మనకి దగ్గు జలుబు చేసినప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఈ వామాకుల్ని మనము నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ వాటర్ని మనం తాగినట్లయితే మనకి దగ్గు జలుబు అనేవి తగ్గుతాయండి. ఇది మా ఇంట్లో ఉండే 3వ కొబ్బరి చెట్టు అండి. ఇది ఆ 2 కొబ్బరి చెట్ల కంటే ఎక్కువ కాయలు కాస్తుందండి. ఇది చూస్తున్నారు కదా ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో. ఇది పనసకాయల చెట్టు అండి. ఈ పనసకాయల చెట్టు చిన్నదే అండి, పెద్దది కాదు. ఈ మధ్య పెట్టాము రీసెంట్గా. ఇది మందారం చెట్టు అండి. ఇది కూడా ఈ మధ్య పెట్టాము. ఇప్పుడిప్పుడే వస్తుంది, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా చాలా టైం పడుతుంది. ఇది కాగడాల పూల చెట్టు అండి. బాగా పూస్తాయి పూలు దీనికి. ఇప్పుడు తక్కువైపోయాయి, అంటే దీని సీజన్ అయిపోయినట్టు ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళీ కొత్తగా పూస్తాయేమో. అయితే పెద్ద చెట్టు, చూస్తున్నారు కదా మీరే ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కాగడాల చెట్టే అండి. ఇది కరివేపాకు చెట్టు అండి. చిన్న చిన్న చెట్లు చాలానే ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు కూడా. బాగుంది కదండి కరివేపాకు. ఒక్కోసారి అయితే పురుగు పడుతుందండి. అలా పురుగు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మొత్తం కొట్టేస్తాము. కొట్టేస్తే మళ్ళీ చిగురు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఇది సన్నజాజుల చెట్టు అండి. ఇది కూడా కొట్టేసాం మేము ఈ మధ్య. మళ్ళీ వస్తుంది కొత్తగా ఫ్రెష్గా. చూస్తున్నారు కదా, బాగుంది కదండి. ఇంకా టైం పడుతుంది పూలు పోయడానికి. ఇదేమో గోరింటాకు చెట్టు అండి. ఈ గోరింటాకు చెట్టుకు కూడా కొంచెం పురుగులాగా పట్టినట్టు ఉంటే మేము కొట్టేసాము. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, చూడాలి మరి ఎన్ని రోజులు పడుతుందో. ఇదేమో జామ చెట్టు అండి. చూస్తున్నారు కదండి జామ చెట్టు ఎంత పెద్దగా ఉందో. కాయలు చాలా బాగుంటాయండి. ఈ జామకాయలు ఎర్ర జామకాయలు అంటారు కదండి, అవి ఇవి. రోజుకి ఒక్క కాయన్నా ఉడత తినేస్తుందండి. మేము తినడమేమో కానీ మాకంటే ఎక్కువ ఉడితే తినేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయి జాంకాయలు, రెడ్ కలర్లో ఉంటాయి. ఇది కలబంద చెట్టు అండి. చాలా మంచిది స్కిన్కి. ఇది మునక్కాయ చెట్టు అండి. చూస్తున్నారు కదా, చిన్న చెట్టు. ఇది మునక్కాయ చెట్టు. మేము ఈ మధ్య పెట్టాము దీన్ని. ఇది ఇంకా చాలా పెద్దగా అవ్వాలి కదా, చాలా టైం పడుతుంది. ఇదంతా మా ఇంటి బ్యాక్ సైడ్ ఏరియా అండి. ఇదంతా కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.